అందరికీ నమస్తే. కలియుగ వైకుంఠం అయిన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉంది. తిరుమలను ఆదివరాహ క్షేత్రం అని కూడా అంటారు. అంతేకాదు, శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహస్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ ఎందుకు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి ముందుగా అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి ముందే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకులామాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహస్వామి వారిని వెంకటేశ్వర స్వామివారు కలిశారు. అమ్మవారిని కళ్యాణం చేసుకున్న తర్వాత తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహస్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు వెంకటేశ్వర స్వామివారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలు అవగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది. అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వర స్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ పత్రం ఇచ్చాడు వరాహస్వామి వారికి. వెంకటేశ్వర స్వామివారు వరాహస్వామికి ఇచ్చిన హామీ ఏంటి అంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తాను అని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువలనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ వరాహస్వామికే అందుతాయి. ఈ ఆచారము ఈనాటిది కాదు, శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తరువాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రం అని కూడా అంటారు.